నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్, ప్రదక్షిణ అనేది చేస్తూ ఉంటాం, రకరకాలుగా చేస్తుంటారు. అంగ ప్రదక్షిణ ఉంటుంది, ఇన్ని సంఖ్యాపరంగా చూసుకుంటే 3, 5, 11 ఇట్లా 9 ఇట్లా రకరకాలుగా చేస్తుంటారు. అసలు ప్రదక్షిణ ప్రాముఖ్యత ఏంటండి? ఎలా చేయాల్సి ఉంటుంది? రకరకాలుగా వింటూ ఉన్నాము, రకరకాల కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఇన్ని చేస్తే చాలు, ఇన్ని చెయ్యాలి, ఇట్లా అసలు శాస్త్రం ఏం చెప్తోందండి? భగవంతుడికి ప్రదక్షిణ ఇన్ని అనేది నియమం ఏం లేదమ్మా. కాకపోతే కనీసం 4 ప్రదక్షిణాలు చేయాలి. 3 కాదు, 4 చేయాలి. అయ్యో, 4 చేయాలి, లేకపోతే 5 చేయొచ్చు. ఏంటి, 3 ప్రదక్షిణాలు చేస్తే ఓన్లీ భగవంతుడికి వెళ్తాయి. 4 చేస్తే మీ కోరికలు కూడా నెరవేరుతాయి. ఓకే, అసలు ప్రదక్షిణ ఎందుకు చేయాలి? ప్రదక్షిణ చేయాల్సిన అవసరం ఏంటి? దానికి మనం వేదంలో చెప్పిన శ్లోకం ఏంటి? యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని పశ్యంతి సర్వాణి ప్రదక్షిణం పదే పదే. ప్రదక్షిణం దినే దినే 2 రకాలుగా చెప్పుకోవచ్చు. పదే పదే అంటే పదే పదే చేయమని, పదే పదే చేయమని అర్థం. ప్రదక్షిణం పదే పదే లేదా దినే దినే, ప్రతిరోజు చేయి. ఏంటి, సో ఈ ప్రదక్షిణ అనేది దేవాలయంలో 3 చేయొచ్చు, 4 చేయొచ్చు, 5 చేయొచ్చు. సంఖ్య అనేది ఆయన ఎవరో పెద్ద ఆయన 3 ప్రదక్షిణాల కంటే అక్కర్లేదు అని చెప్పాడు బాహాటంగా. చాలా పెద్ద ఆయన. ఏంటి, వేదంలో ఉన్న ఇప్పుడు మన వాళ్ళు ఎందుకు ఇన్ని పెట్టారు? 11 ప్రదక్షిణాలు చేయండి, లేకపోతే మీరు చిలుకూరు వెళ్ళి 11 చేసి మొక్కుకోండి, 108 చేయండి, మీ కోరిక నెరవేరిన తర్వాత 108 చేయండి అని చెప్తున్నారు కదా. మరి వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయా లేదా? కదా. సో ఈ ప్రదక్షిణ అంటే అర్థం ఏంటి? స్వామివారిని నా మనస్సు తను 360 డిగ్రీస్లో ఆయన చుట్టూ తిరగడం వల్ల నువ్వు నేను ఒకటే, నేను నీ చుట్టూ నీ కనుసనల్లోనే ఉన్నాను, నీ అడుగుజాడల్లోనే ఉన్నాను స్వామి, నన్ను కనికరించు, నన్ను అన్ని దిక్కుల్లో సర్వకాల సర్వావస్థల యందు నన్ను కనిపెట్టుకొని ఉండు, నన్ను కాపాడు, నన్ను రక్షించు అని అర్థం. ఇది భౌతికంగా మనం తీసుకుంటే. దీన్ని సంఖ్యాపరంగా అనేది మనం చెప్పుకుందాం. దానికి ముందు అసలు ప్రదక్షిణ అంటే అర్థం ఏంటంటే ప్రదక్షిణ, ఈ 4 అక్షరాలకి 4 అర్థాలు ఉన్నాయి. ప్ర అంటే ఇప్పటి వరకు నువ్వు ఎన్ని జన్మలు ఎత్తావో ఈ జన్మతో సహా గత జన్మల్లో ప్లస్ ఈ జన్మలో నువ్వు చేసిన పాపాలన్నిటినీ తుడిచిపెట్టేది, ప్రక్షాళన చేసేది. దా అంటే నీ కోరికలన్నీ నెరవేర్చేది. క్షి అంటే నీకు రాబోయే జన్మల్లో జన్మలెత్తే కర్మను తప్పించేది, జన్మలెత్తకుండా మోక్షాన్ని ప్రసాదించేది. ఏంటి, నా అంటే నీకున్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేది. ఇవి వస్తాయి, ఈ 4 వస్తాయి. అంటే ఇప్పటి వరకు నువ్వు ఎన్ని జన్మలు ఎత్తావో, ఈ నీలో ఉన్న జీవుడు ఎన్ని జన్మలు ఎత్తాడో అన్ని జన్మలతో పాటు ఈ జన్మతో సహా నువ్వు చేసిన పాపాలన్నీ తుడిచిపెట్టుకుపోవుగాక. ఏంటి, ఈ ప్రదక్షిణ సంఖ్య అనేది ఎందుకు చెప్తామంటే దీన్ని జ్యోతిష్యానికి ముడేసి గ్రహస్థితి ప్రకారం పరిహారాలు చేసుకోలేని వాళ్ళు ఆ స్వామిని నమ్ముకొని ఆ స్వామి చుట్టూ తిరిగితే ఆయన అన్ని రకాలుగా వీళ్ళని అనుగ్రహించి గ్రహస్థితిని కూడా సరిచేసి వీళ్ళకి అనుగ్రహించి వాళ్ళకున్న ఆ కష్టకాలాన్ని గడ్డు కాలాన్ని గట్టెక్కిస్తాడనే కదా. ఏంటి, ఇప్పుడు చిలుకూరు బాలాజీ టెంపుల్ ఉంది, ఆ టెంపుల్లో మొక్కుకోమంటారు. వీసా స్వామి అంటారు ఆ స్వామిని. 11 ప్రదక్షిణాలు చేసి మీ కోరిక కోరుకొని మళ్ళీ 108 ప్రదక్షిణాలు చేయమని చెప్తే లక్షల్లో వేలల్లో చేస్తున్నారు, వేలల్లో లక్షల్లో జనాలు చేస్తున్నారు, వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి. ఎందుకంటే స్వామివారి అనుగ్రహం లభిస్తుంది. ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది. 11 ప్రదక్షిణాలు చేయమంటే అర్థం ఏంటంటే 11కి సంఖ్యకి 2 ఒకట్లు. దానికి అర్థం ఏంటంటే స్వామి నువ్వు నేను వేరు కాదు, జీవుడు పరమాత్ముడు, జీవాత్మ పరమాత్మ 2 ఒకటే. ఆ సిద్ధాంతాన్ని నేను నమ్ముతున్నాను, నాలోనే నువ్వు ఉన్నావు, నిన్ను విడిచి నేను వేరు కాదు అనే ఉద్దేశంతో 11 ప్రదక్షిణాలు చేస్తాను.
21 ప్రదక్షిణాలు చేయమని చెప్తాం మేము కొంతమందికి. 21 ప్రదక్షిణాలు చేస్తే నీ కష్టాలన్నీ తీరి నువ్వు దినదినాభివృద్ధి సాధిస్తావని అర్థం. 41 ప్రదక్షిణాలు చేయమని చెప్తాం. 41 ప్రదక్షిణాలు చేస్తే నీకున్న ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు తీరి నీ వ్యాపారం వృద్ధిలోకి వస్తుందని అర్థం. ఇకపోతే అన్నిటికన్నా టాప్ 108 108 ప్రదక్షిణలకు అర్థం ఏంటంటే మనకు తెలుసు. మన మన హైందవ సాంప్రదాయంలో, మన సనాతన ధర్మంలో 108కి ఉన్న విశిష్టత ఏంటి? ఎవరు పుట్టినా సరే ఈ 27 నక్షత్రాల్లో పుట్టాల్సిందే. ఈ 27 నక్షత్రాలు ఇంటూ ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు, 27 ఇంటూ 4 108. ఈ 108 ప్రదక్షిణాలంటే సర్వే జనా సుఖినో భవంతు, అందరూ బాగుండాలి స్వామి, అందులో నేను ఉండాలి స్వామి అని కోరుకుంటూ మనం చేయడమే 108 ప్రదక్షిణాలు. ఓపిక ఉంటే చేయొచ్చు, చేస్తే మంచిది. ఏంటి ఉట్టిగా పార్కుల్లో పడి వాకింగ్లు చేస్తున్నావుగా, ప్రదక్షిణం చేస్తే పుణ్యం వస్తుంది. ఏంటి ఈ ప్రదక్షిణాలు ముఖ్యంగా చూసుకుంటే ఎక్కువగా ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చాలా ఇష్టం. నేను ఎంతో మందికి విదేశాల్లో కూడా మాకు అందుబాటులో ఆంజనేయ స్వామి గుళ్ళు లేవు అంటే ఒక్క కుర్చీలో ఆంజనేయ స్వామి ఫోటో పెట్టి దాని చుట్టూ 108 సార్లు తిరగవేయంటే తిరిగి వాళ్ళ కష్టాలను గట్టెక్కిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఏంటి ఆ ఫోటో కూడా దొరక్కపోతే తమలపాకు మీద హనుమా అని రాసి ప్రదక్షిణం చేసినా కూడా వాళ్ళ కష్టాలు తీరిన వాళ్ళు ఉన్నారు. ఏంటి అట్లాగే గిరి ప్రదక్షిణం అని చేస్తాం మనం. గిరి ప్రదక్షిణం, అరుణాచలం గిరి ప్రదక్షిణం సాక్షాత్తు పరమేశ్వరుడు, అగ్నిలింగం. ఏంటి అగ్ని రూపంలో స్వామివారు అక్కడ ఉన్నారు. అది దాన్ని ఏమంటారు, అగ్ని పర్వతం. అది అంతే, లోపల అగ్ని ఉంటుంది. సో ఆ స్వామి చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తే అద్భుతమైన ఎన్నో జన్మల పాపాలన్నీ పోతాయి. రకరకాలుగా ఉన్న మన జాతక రీత్యా వచ్చిన గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. ఆ గిరి ప్రదక్షిణ చేయడం అనేది ఇప్పుడు బాగా ఆనవాయితీగా మారింది. పౌర్ణమికి అయితే లక్షల్లో చేస్తారు. ఇప్పుడు మన వాళ్ళు కూడా అంటే గతంలో తమిళనాడు నుంచి ఎక్కువగా చేసేవాళ్ళు, ఇప్పుడు మన వాళ్ళు కూడా బాగా మంది వెళ్తున్నారు. ఇప్పుడు మీ బోటి భక్తి ఛానల్స్ వాళ్ళు కూడా ప్రమోట్ చేయడం వల్ల చాలా మంది ఆధ్యాత్మికవేత్తలు ఈ అరుణాచలం గిరి ప్రదక్షిణకి యాత్రా టూర్స్ నిర్వహించడం, వెళ్ళి రావడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే శ్రీమతి లతా భట్ల గారు ఈ కార్యక్రమాన్ని రేపు 3-4-5 తేదీల్లో చేస్తున్నారు. చాలా అభినందించదగ్గ విషయం. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఎవరైతే మీతో పాటు వస్తున్నారో, ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారో వాళ్ళ గ్రహ బాధలన్నీ తీరి, వాళ్ళ కష్టాలు తీరి, వాళ్ళకి ఆ స్వామివారి పరిపూర్ణమైన అనుగ్రహం లభిస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు అభినందించదగ్గ విషయం, ఆచరించదగిన విషయం. గిరి ప్రదక్షిణం చేయొచ్చు. అట్లాగే ఈ మధ్య అన్నవరం సత్యనారాయణ స్వామి కూడా గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. అట్లాగే విజయవాడలో కనకదుర్గ అమ్మవారికి గిరి ప్రదక్షిణ చేసే సాంప్రదాయం ఉంది. ఏంటి అట్లాగే తిరుమలకు కూడా ఉంది, కింద అంటే తిరిగే ఇది ఉంది. అంటే పూర్తి వృత్తాకారం రాదు, ఆ కార్డు పెట్టుకొని చేస్తుంటారు. అట్లా కాకుండా నమస్కార ముద్రతో పెట్టుకొని మీరు ఆ కౌంటింగ్ అనేది ఒక్కలతో కానీ, లేకపోతే ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు అయితే ముఖ్యంగా మిరియాలతో కానీ, ఇంకా వేరే వస్తువు ఏదైనా సరే మీరు కౌంటింగ్ పెట్టుకోవచ్చు. కానీ ఆ కార్డు పెన్ను చేతిలో పట్టుకోవడం, టకటకటక నడవటం, యాంత్రికంగా రోబో నడిచినట్టు నడవటం, వచ్చి దాన్ని ఒక టిక్కు కొట్టడం, అది ప్రదక్షిణ అనిపించుకోదు, దాన్ని వాకింగ్ అంటారు. ఆరోగ్యాన్ని ఇస్తుంది. బట్ అదృష్టాన్ని ఇవ్వాలి, భగవద్ అనుగ్రహం మనకు కావాలంటే మటుకు నమస్కార ముద్రతో ప్రదక్షిణం చేయాలి. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. డెఫినెట్ గా 3 అని కాదు, 4 నుంచి మొదలుపెట్టి 108 వరకు కూడా చక్కగా చేసుకోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. ఆయుష్మతి భవ.